కుప్పంలో కూతురు తనకిష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురుతో పాటు మరో ముగ్గురిపై తండ్రి శివప్ప కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయాల పాలైన వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఘటనాస్థలం పరిశీలించారు. నిందితుడు శివప్పను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇద్దరు మేజర్సే, వాళ్ళు ఇద్దరు కూడా మన కుప్పం టౌన్లో బిఆర్డి హాస్పిటల్ దగ్గర ఉన్నారని సమాచారంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా కూడా ఏ కొత్తపల్లి విలేజ్ గుడిపల్లి మండలం, అమ్మాయి వాళ్ళ ఫాదర్కి తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చారని తెలిసి వాళ్ళతో మాట్లాడడానికని వచ్చి అమ్మాయిని పక్కకు పిలిచి తీసుకొని వెళ్దామని ట్రై చేశారు. ఈ జరిగే టైంలో అమ్మాయి రానని చెప్పడంతో ఇమీడియట్గా తను ముందరగానే తెచ్చుకున్న ఒక కత్తితో దాడి చేసి అమ్మాయిని, అబ్బాయిని మరియు అబ్బాయికి సంబంధించిన మరొక ఇద్దరు బంధువులను కూడా అటాక్ చేసి దారుణాతి దారుణంగా కత్తితో పొడవడం జరిగింది. బట్ అదృష్టవశాత్తు ముగ్గురికి తీవ్ర గాయాలైన దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందులో సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స అందించడం జరిగింది. దీని వలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. బట్ మరి కొంతకాలం వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. అలానే ఎవరైతే సరే ఈ ఫాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది. ఇది కేవలం పెళ్ళి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు. సడన్గా పిలిచి అమ్మాయిని రమ్మంటే రాలేదు, వేరే వాళ్ళతో మ్యారేజ్ చేద్దామనే ఉద్దేశం ఇంతకుముందు తెలిసింది.